వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అనుభవానికి అనుభవ రాహిత్యానికి తేడా ఏంటి, తేడా ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా ఏపీలో కూటమి జాబితా, అధికార పార్టీ జాబితా చూస్తే అనుభవానికి అనుభవ రాహిత్యానికి ఉన్న తేడా అర్థమైపోతుంది. మరి ఆత్మవిశ్వాసానికి ఓటమి భయానికి తేడా ఎలా ఉంటుంది అన్నప్పుడు అది కూడా ఖచ్చితంగా మనం కూటమి అభ్యర్థుల్ని అలాగే అధికార పార్టీ అభ్యర్థులని చూస్తే ఆత్మవిశ్వాసానికి ఓటమి భయానికి ఉన్న తేడా కనపడుతుంది. మరి నల్లేరు మీద నడక ఎలా ఉంటుంది, లేదా గోతిలో పడి నడ్డి విరికిన వాళ్ళ తేడా ఎలా ఉంటుందన్నప్పుడు నల్లేరు మీద నడక అన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని చూసినప్పుడు, ఓటమి భయంతో నడ్డి విరిగి గోతిలో పడే టీం ఎలా ఉంటుంది అన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ గారి టీంని చూస్తే అర్థమవుతుంది అనేది ఇప్పుడు నేను చెప్పిన 3 కంపారిజన్స్ ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అవును, ఈ పోలికలన్నీ కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించిన జాబితా అభ్యర్థులు ఒకవైపు, అధికార పార్టీ జాబితా అభ్యర్థులు ముఖ్యమంత్రి ఒకవైపు స్పష్టంగా ఈ 3 పోలికలు కనిపిస్తాయి మనకి. ఎందుకు అంటే ఈరోజే టీడీపీకి సంబంధించిన రెండో జాబితా రాబోతోంది. ఇప్పటికే 94 మంది అభ్యర్థులతో మొదటి జాబితా ఇచ్చారు. ఎక్దమ్ వన్ షాట్ 94 మంది అభ్యర్థులతో సూపర్ కాన్ఫిడెన్స్తో టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించింది. ఈరోజు రెండో జాబితా 94 మందిలో ఇంకా వాళ్ళకి పొత్తులో 144 కాబట్టి 50 మంది అభ్యర్థులు, 17 ఎంపీ పెండింగ్ ఉన్నాయి. సో ఈ 50 మంది అభ్యర్థులకి సంబంధించి ఈరోజు దాదాపుగా మెజారిటీ అభ్యర్థుల సంఖ్యకి సంబంధించిన రెండో జాబితా 25 నుంచి 35 వరకు మెజారిటీ 35 స్థానాల వరకు కూడా వెళ్ళి ప్రకటించే అవకాశం ఈరోజు రెండో జాబితాలో ఉన్నట్టుగా స్పష్టంగా వార్తలు వస్తాయి. ఈ అంశానికి సంబంధించి ఈరోజు రెండో జాబితా విడుదల చేయబోతున్నట్టు నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమంలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే టీడీపీ ఒక జాబితాలో 94 మందిని ప్రకటించింది. అదే అధికార పార్టీ 12 జాబితాల్లో 90 మందిని, సిట్టింగ్లో ఒక 60-65 మందిని పక్కన పెడుతూ నానా పాటలు పడుతూ 12 జాబితాల్లో 90. ఇక్కడ కూటమి టీడీపీ ఒక జాబితాలోనే 94, అలాగే మొదటి జాబితాలో జనసేన 5, నిన్నొక 6, మొత్తంగా కలిపి 11, ఇంకొక 10 పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే ఈరోజు ప్రకటించే జాబితాకి సంబంధించి టీడీపీ శ్రేణులతో పాటు అధికార పార్టీ కళ్ళన్నీ కూడా ఈ రెండో జాబితా పైనే ఉన్నాయి. ఎందుకు మరి వాళ్ళ కళ్ళు దీనిపై ఉన్నాయి అంటే దానికి కారణం గోతికాడ నక్కలాగా సీట్ల రాని వాళ్ళకి ఎరవేసి వాళ్ళకి ప్రలోభాలు, లేకపోతే ఇంకా చెప్పాలి అంటే వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఎట్లా వాతావరణాన్ని పాడు చేయాలి అన్న ఏకైక లక్ష్యంగా వెళ్తున్న పరిస్థితులు మనం చూసాం. ఎందుకంటే ఈ మాట ఎందుకు అనాల్సి వస్తోంది అంటే మొదటి జాబితాలో అప్పుడు 94 మంది అభ్యర్థుల్ని జనసేన 5 ప్రకటించినప్పుడు ఇదే జరిగింది. సో టికెట్లు రాని వాళ్ళని వాళ్ళ దగ్గరికి ఇంటికి వైసీపీ నాయకుల్ని పంపించడం, ప్రదక్షిణలు చేయడం, ప్రలోభాలు చేయడం, ఈ తంతు తతంగం చూసాం. కాబట్టి ఈరోజు రెండో జాబితా కూడా అలాగే జరిగిన ఆశ్చర్యపోకర్లేదనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సో ఈ జాబితాలు ఈరోజు వస్తాయి, ఎవరెవరు వస్తారు, ఎవరు గెలుపు గుర్రాలు అని అనుకుంటున్నప్పుడు నిన్న 2 పార్టీలకు సంబంధించిన అధినేతలు 2 వివిధ కార్యక్రమాల్లో వాళ్ళు మాట్లాడిన అంశాలు నిజంగా ప్రజల్ని ఆలోచింపు చేస్తున్నాయి. ముందుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విషయానికి చూస్తే ఆయన ఎందుకు ఈ పార్టీకి సంబంధించి కూటమిలో దీని అవసరం ఏంటి, ఎందుకు సీట్లు తగ్గిపోవాల్సి వచ్చింది, లేకపోతే దాని ఆవశ్యకత ఏంటి, పొత్తు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్ళడం, అలాగే దుష్ట పాలన, జరుగుతున్న విధ్వంసం, ప్రజలు పడుతున్న పాటలు, కాబట్టి ఈ పొత్తుకు సంబంధించిన అనేక విషయాలు ఆయన చాలా క్రిస్టల్ క్లియర్గా క్లారిటీ ఇవ్వడంతో ప్రజలు పూర్తి స్థాయిలో ఆలోచిస్తున్నారు. అసలు గతంలో హోదాపైనే తగాదా వచ్చింది, సో ఆ రోజు ఏం జరిగింది, ఈ రోజు ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది, ఇలాంటి ఆవశ్యకత అనే విషయాలు చెప్తూనే అనేక విషయాలపై క్లారిటీ ఇచ్చారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి విషయం కూడా మాట్లాడుకోవాలి. నిన్న మంగళగిరి కార్యాలయంలో అభ్యర్థులు, ఉమ్మడి అభ్యర్థులకు సంబంధించి వాళ్ళ కన్ఫర్మేషన్స్ ఇచ్చారు. నిన్న 5 ప్లేసెస్ చెప్పారు. భీమవరం పులవర్తి రామాంజనేయులు, రాజోల్ వరప్రసాద్ గారు, తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈరోజు ఆయన మనకి అభ్యర్థి జాయిన్ అవుతున్నారు డిబేట్లో. నరసాపురంలో బొమ్మడి నాయకర్, ఉంగుటూరు నుంచి ధర్మరాజు. అయితే నిన్న ఆయన కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఇక్కడ
పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పార్టీ పెట్టి 2014 మార్చి 14 ఆయన పార్టీ పెట్టారు. ఈ రోజుకి 10 సంవత్సరాలు అవుతోంది. దీంతో పవన్ కళ్యాణ్ ఆ రోజుకి ఈ రోజుకి ఉన్న తేడాని మోస్ట్ మెచ్యూర్డ్ పొలిటీషియన్గా ఆయన చాలామంది అభివర్ణిస్తున్నారు. సో తీసుకున్న సీట్స్ ఎక్కువ తక్కువ అన్నది అప్రస్తుతం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా అభ్యర్థులుగా 175 పోటీ చేస్తున్నాం అన్న విషయాన్ని క్లారిటీగా ఇవ్వడం, అనేక విషయాల్ని ఆయన సవివరంగా వివరించడంతో ఆయన చెప్పే అంశాలన్నీ కూడా నిజంగా చాలామంది ఆలోచిస్తున్నారు. ఒక వీధి రౌడీని ఎమ్మెల్యే చేయడం వల్ల ఆఖరికి భీమవరంలో సోడాలు అమ్ముకుని బెదిరించే స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయారు. కొలుపోడు అని చెప్పి వాళ్ళని తప్పులు చేస్తే ఊరుకుంటామా అంటూ చెప్పిన అనేక విషయాలు, ఆయనకున్నటువంటి మెచ్యూరిటీని, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పి వస్తున్నటువంటి విశ్లేషణలు, లేకపోతే ఆయనకు వస్తున్నటువంటి ఆలోచన తీరుపై వస్తున్న ప్రశంసలు ఖచ్చితంగా ఇక్కడ మెచ్చుకుని తీరాల్సిందే. ఎందుకంటే 10 ఏళ్ల ప్రస్థానంలో ఆయనకి సంబంధించిన ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారనేది కనిపిస్తోంది. మరి వారికి సంబంధించిన 10 మంది అభ్యర్థుల జాబితా పెండింగ్ ఉంది. సో బీజేపీ కూడా దేశవ్యాప్తంగా రెండో జాబితా ఇచ్చింది. మొదటి లిస్టులో 192, నిన్న 72 మందిని ప్రకటిస్తే ఏపీని ఇంకా వాళ్ళు ప్రకటించలేదు. 6 తెలంగాణ ఎంపీ స్థానాల వరకే ప్రకటించారు. సో వాళ్ళ జాబితాపై ఉత్కంఠ ఉంది. మొత్తానికైతే ఈరోజు టీడీపీకి సంబంధించిన రెండో జాబితా రాబోతోంది. మెజారిటీ సంఖ్యను ప్రకటిస్తారంటున్నారు. ఒక 10 మంది జనసేన అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళవి కూడా దాదాపుగా IVR కాల్స్ ద్వారా, సర్వేలు, వెరిఫికేషన్స్ ద్వారా చేసుకుని వాళ్ళు చేస్తున్నారు. మొత్తానికైతే పూర్తి స్థాయిలో ఎటువంటి లొసుగులు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, పూర్తి ఆత్మవిశ్వాసంతో కూటమి అభ్యర్థులు, వారి అధినేతలు కొనసాగుతుంటే, అటు పూర్తి పాజిటివ్ వైబ్రేషన్ ఇటు కనపరుస్తుంటే, వైసీపీలో హై టెన్షన్, అభ్యర్థులు దొరక్క పక్క పార్టీ నుంచి తెచ్చుకునే ప్రయత్నం, ఉన్న వాళ్ళని పోగొట్టుకోకుండా కాపాడుకోవడం ఒక రిస్క్ అయితే, పరిపాలన ఫెయిల్యూర్, అభ్యర్థుల జాబితా ఫెయిల్యూర్ పై కూడా అన్ని రకాల అంశాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఎన్ని అంశాలపై చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత చర్చ ప్రారంభమవుతుంది. చూస్తూనే ఉండండి ABN.